ఒకప్పుడు నది పక్కన ఉన్న చెట్టుపై కోతి నివసించేది. ఆ చెట్టు రుచికరమైన పండ్లతో నిండి ఉండేది. ఒక రోజు మొసలి ఆ నదిలో ఈదుతూ ఆ చెట్టు పక్కనికి వచ్చింది. కోతి దయతో మొసలికి కొన్ని పండ్లు ఇచ్చింది. ఇద్దరూ స్నేహితులయ్యారు. మొసలి ఆ పండ్ల రుచి తన భార్యకు చెప్పింది. మొసలి తన భార్య మాటలు విని కోతిని మోసపెట్టాలని అనుకుంది. అది కోతిని నదిలోకి ఆహ్వానించింది. చెబుతూ, నీవు నా ఇంటికి రా, నా భార్య కూడా నిన్ను కలవాలనుకుంటుంది. కోతి అమాయకంగా మొసలిపై నమ్మకం ఉంచి దాని వెనుక కూర్చుంది. నది మధ్యకు రాగానే మొసలి తన అసలైన ఉద్దేశాన్ని వెల్లడించింది. నా భార్య నీ గుండె తినాలని కోరుకుంది. కోతి తన తెలివితేటలతో త్వరగా ఆలోచించింది. అది మొసలిని మోసగించడానికి ఇలా చెప్పింది, ఓహ్, నేను నా గుండెను చెట్టుపై వదిలి వచ్చాను. నువ్వు నన్ను తిరిగి ఒడ్డుకు తీసుకెళ్తే నేను నా గుండె తీసుకుని నీ భార్యకు ఇస్తాను. మొసలి మూర్ఖంగా కోతిని తిరిగి ఒడ్డుకు తీసుకువచ్చింది. కోతి వెంటనే చెట్టుపై ఎక్కేసి మొసలిని హేళన చేస్తూ, నీవు ఎంత మూర్ఖుడివి. ఎవరైనా గుండెను బయట వదిలి వస్తారా అని నవ్వుతూ చెప్పింది. కథ నుండి నేర్చుకోగల నెరివులు: 1. తెలివి మూర్ఖత్వాన్ని ఓడిస్తుంది. కోతి తన తెలివితో ప్రాణాలను రక్షించుకుంది. 2. నమ్మకమైన స్నేహితులను ఎంచుకోవాలి, కపట మిత్రుల నుండి జాగ్రత్తగా ఉండాలి. 3. పరిస్థితిని అర్థం చేసుకొని సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. కోతి ఎలాంటి పరిస్థితినైనా తన బుద్ధితో ఎదుర్కొంది.